వ్రతం తీర్థం అనేది కానీ ఏదైనా సరే ఆ సంశయం అనేది గురువు ద్వారా నివృత్తి చేసుకోకపోతే మాత్రం నాలో ఉన్న సంశయం ఏదైనా సరే అది గురువు ద్వారా తెలియబడకపోతే మాత్రం ఏది తెలియబడదు, ఏ ఒక్కటి కూడా తెలియదు. గురు కృప లేనిదే. అది తెలియాలంటే ప్రతి శిష్యుడు 4 శుశ్రూషణలు చేయాల్సిందే. ఆత్మ శుశ్రూషణ, అంగ శుశ్రూషణ, స్థాన శుశ్రూషణ, ఆత్మ శుశ్రూషణ, భావ శుశ్రూషణ. ఈ 4 తప్పకుండా చేయాల్సిందే. ఇది చెయ్యకపోతే మాటల ద్వారా తెలుస్తుందా అంటే ఇప్పుడు అంటే ఫోన్ చేసుడు ద్వారానో లేకపోతే ఎక్కడో శిష్యుడు ఉంటాడు అక్కడికి వచ్చి లేకపోతే ఇంకా వేరే అంటే ఫోన్ల ద్వారా ఇంకేదైనా అట్లా తెలియాలి యూట్యూబ్లలో అట్లా ఇట్లా అంటే అది మాత్రం తెలియదు. ఎందుకంటే గురువు దగ్గరికి వచ్చి 4 సేవలు చేసి గురుముఖం ద్వారా తెలుసుకుంటే తప్ప తెలియదు. ముఖాముఖి శిష్యుడు అంటే గురువు చెప్పింది. ఇప్పుడు స్కూల్కు మనము అయితే అక్కడ గురువు చెప్పింది అక్కడ ఉన్న శిష్యుడికి మిగతా ఎవరికి తెలియదు. బయటకు వచ్చి ఏదైనా చదువుకున్నావా అంటే చదువుకున్నా, ఏం చెప్పినా అంటే బయటకు వచ్చి అడిగితే విన్నవాడైతే అక్కడ చెప్పగలుగుతాడు, వినకపోతే మాత్రం చెప్పలేదు. అట్లనే ఇక్కడ గురువు దగ్గర విన్నది కొంతవరకైనా అంటే పూర్తిగా తెలియకపోయినా తను తెలుసుకున్నంత వరకు అయితే చెప్పగలుగుతాడు. అట్లనే ఏదైనా సరే గురుముఖంగా తెలుసుకుంటే తప్ప ఇది తెలియబడదు. ప్రతిదీ గురువు ద్వారానే. అందుకే దీన్ని బ్రహ్మ విద్య అనేసి అన్నారు. ఎందుకంటే శ్రీ బ్రహ్మ విద్య గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్కం జనకం శుకంచ సాందీపమేషం శ్రీకృష్ణంచ అర్జునంచ యుద్ధవం వందే గురున్మే గురు పాదకం అనేసి గురు సాంప్రదాయకంగా ఇది వస్తుంది బ్రహ్మ విద్య. ఒకరి నుండి ఒకరు వాళ్ళు దక్షిణామూర్తి కానుండి ఒకరి నుండి ఒకరు దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు నుండి సూర్య భగవానుడు నుండి యాజ్ఞవల్కి నుండి జనకు నుండి శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇట్లా యుద్ధవుడు గురుం పరంపరంగా అట్లా గురుం పరంపర సాంప్రదాయంలో తెలుసుకుంటే తప్ప ఇది తెలియబడదు. ఏదో బయటికి వెళ్ళి 4 మాటలు చెప్పి 4 మాటలు ఇప్పుడు మీరు అన్నట్టు పాటలు పాడితే సరిపోదమ్మా, మీరు మంచి వాక్యం అన్నారు, నాకు అది సంతోషం అనిపించింది. అసలు ఎప్పటి నుండే చెప్పాలన్న కోరిక నాలో ఉండేదిలే, కానీ నేను అట్లా కరెక్ట్ చెప్పకపోతే మా గురువు గారు ఏమంటారు అని. నిజానికి మా గురువు గారు పరమానంద మహారాజు కృష్ణమాచార్యులు, ఎందుకంటే తను ప్రతి విషయాన్ని మాకు కొట్టిది తిట్టిది శ్రమలను పెట్టింది అని ప్రతిదీ మాకు మోకాళ్ళ మీద నిల్చోబెట్టి ఎండలో నిల్చోబెట్టి అవసరం చెంపదెబ్బ కూడా కొట్టింది. ఎందుకంటే అవధూత స్వాముల వారి కనుక కొట్టినాను తిట్టినాను కాలితోను తన్నినాను కాలక్షేపణ చేసిన అనేసి 8 విధములు తెలిపినారే అన్న పాటలో ఉంటుంది. అట్లనే మాకు కూడా ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పకపోతే బయట నిల్చోబెట్టేవారు మమ్మల్ని అయితే. ఎందుకంటే ప్రతిదీ అట్లా తెలుసుకోవద్దు. కానీ కందార్థాలైనా సీసపద్యాలైనా ఏదైనా నువ్వు పాడంగానే సరిపోదు, మళ్ళీ అర్థమైన రీతిలో చెప్పగలగాలి. మీరు చెప్పట్లేదు ఇప్పటి వరకు వింటాను అనేసి ప్రతిసారి మా గురువుగారు అనేది. చెప్పాలంటే మా గురువుగారు నిజానికి ఇక్కడ ఎదురుగానే ఉన్నారు. అసలు నేను కాదు పలికెడిది భాగవతం అట, పలికించడు వాడు రామభద్రుండట, నేను పలుకునవన్నీ తనే అన్నట్టు నాదైతే ఇదేం కాదు, ఆ గురుమూర్తిదే. ఆ గురుమూర్తి శక్తితోనే, ఎందుకంటే తన శక్తి నాలో ప్రవేశించింది కాబట్టి నేను చెప్పగలుగుతానని, లేకపోతే నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఎందుకంటే ఆయనను వర్ణించడం ఎవరి తరము కాదు. ఎందుకంటే హరిహరాది దేవుళ్ళు కూడా తను నిర్ణయించిన దేవత. ఎందుకంటే అంత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే అని తానే అయినాక ఇంకా వేరే ఎవరు లేరు తన నియమిత. ఎందుకంటే తను పై స్టేజ్లో ఉన్నాడు, వీళ్ళంతా కింది వాళ్ళు. అట్లనే నేను చెప్పాలంటే నా వల్ల కాదు, ఆ గురుమూర్తి శక్తితోనే ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతున్నా. నేనంటే ఏంటిది అనేసి, ఆత్మతత్వం అంటే ఏంటిదని, అసలు ఎరుక వలన సంకల్పం అంటే ఎరుకతో నువ్వు పుట్టినవా, ఎరుక వలన జన్మ కలిగిందా, ఇదంతా జనన మరణ వ్యధ కోసమే. ఇది తెలుసుకోవడం, ఈ జన్మ మళ్ళీ అంటే జన్మ ఎలా ఉంది ఎలా లేదు అని తెలుసుకోవడం కోసమే అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనేసి చెప్పింది. అసలు అంతకుముందు నాకు తెలియదు, ఆ గురుమూర్తి ద్వారానే ఏదో కొంచెం తెలుసుకున్న తెలుగులో. ఆ గురుమూర్తికే అంకితం ఈ మాటలైనా, ఇప్పటి వరకు పాడిన పాటలైనా, ఏదైనా తన సొంతమే. ఎందుకంటే తన మన ధనములు గురునకు వినయంబుగా దారపోసి వేడుక గురునచే అనువైన బోధపడసిన గణమతి మంతునకు సాటి గలదాయి భూమిని లోకులు మొక్క బలదాయి చెవుల విని అన్నట్టుగా తను మన ధనములు. మా గురువుగారు ఒక మాట అంటారు, తను మన ధనములు ఇచ్చేసిండ్రా, మీరు ఇచ్చేసిండ్రా నువ్వు కంటా ఉంటారు.
ఇచ్చేసిన అన్నప్పుడల్లా కొంచెం సంశయం ఉండేది మాకు. ఎందుకంటే తను మాకు అలా తెలియజేసేవాళ్ళు ప్రతిదీ. అయితే తనువన తనువులు అంటే తనువుతో ప్రతి విషయం చెయ్యాలి. ఈ శరీరం ఉన్నదే తనది కదా, తను సృష్టించిన శరీరమే కదా. ఎందుకంటే తను లేకుండా ఇది లేదు. ఆ ఇచ్చిన శరీరాన్ని తన కోసం ఉపయోగించకపోతే ఎందుకుగా వ్యర్థం ఈ జన్మ వచ్చి. అట్లనే మనసులో కూడా నిరంతరం తన మాట తప్ప తన వాక్యం తప్ప ఇంకా ఏది ఉండదు. చేస్తానమా బాహ్యంగా ప్రపంచంలో చేస్తానమా అంటే ఏదో చేస్తానమా, ఎందుకంటే ఉన్నాం కదా శరీరం అందరికి కనబడుతుంది. మనకు లేదు అది గురువాక్యం సూచనతోని. తెలుసుకున్న వాళ్ళకి లేదు, తెలియని వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఉన్నారు అంతా బయట, వాళ్ళకు ఉన్నది ఈ ప్రపంచం. ఎందుకంటే గురు సూచన ఎరగలేదు, గురువాక్యం ఏది వినలేదు కదా. మనకు లేదు, వాళ్ళకు ఉన్నది. లేదంటే మనం నమ్మము, ఉన్నదంటే వాళ్ళు నమ్మరు కదా. అట్లనే ఏదైనా మనసులో కూడా గురుమూర్తిని కొంచెం కూడా ఏది అంటే దుష్ప్రచారం కానీ ఏదైనా చెడుగా అనుకోకూడదు అనేసి గురువాక్యం ద్వారానే నడవాలనేసి ఆచరణ ద్వారా చెప్పిన మాటలను ఆచరణ ద్వారా ఆచరించినప్పుడే మనసు ఇచ్చినట్టు. అక్కడ ధనము అంటే అందరు ఏమంటారంటే డబ్బులు పెట్టడం అనేసి అంటారు. ఆయన ఇచ్చింది ఆయనకు మనం ఇవ్వగలమా? ధనము తనే ఇచ్చిండు కదా, గురుమూర్తి ధనమైన ఇచ్చింది కదా, తను మనసు ధనము. ఆ గురుమూర్తి ఇచ్చిన ధనాన్ని మళ్ళీ మనం ఇవ్వగలుగుతామా? ఆయనే మనకి ఇచ్చే, ఇంకా మనం ఏది ఇచ్చేది? కాకపోతే ప్రపంచంలో కష్టపడుతున్నాం కాబట్టి ఏదో కొంచెం మన వరకు సాయంగా పండ్లు పువ్వులు అట్లా తీసుకెళ్తాం కావచ్చు, కానీ అది కూడా ధనం ఇవ్వడం కాదు. ఎందుకంటే అన్ని తనయేనాయి, మనం ఏమి ఇచ్చినాం? అసలు మనం ఏమి ఇవ్వలేదు నన్ను అడిగితే. కాకపోతే తను చెప్పింది ఇతరులకు కూడా ఆచరణ యోగ్యంగా అనుసరించి ఇంకొకరికి తెలియడం కోసమే. ఇది తనను తాను ఉద్ధరించుకుంటూ ఆత్మానాత్మ ఉద్ధరేత అనేసి చెప్తాడు కదా భగవద్గీతలో. అట్లా తనను తాను తెలుసుకుంటూ తను రహితం చేసుకుంటూ వచ్చిన వాళ్లకు తెలియజేయడమే తనకు తెలిసినంత వరకు. అట్లా ఆ ధనము అనేసి అంటే ఇచ్చిన మాట నెరవేర్చడమే నన్ను అడిగితే. ఇంకా ధనము మన దగ్గర ఏం లేదు. అట్లా ప్రతిదీ ఆ గురుమూర్తికే అంకితం, నాదైతే ఏం లేదు. అట్లా ఈ విషయాలన్నీ నాకు శ్రీ సద్గురు పరమానంద మహారాజు కృష్ణమాచార్య స్వాముల వారు, అలాగే మాతా లక్ష్మీదేవి ప్రతిదీ ధర్మంగా ఉండాలమ్మా. ధర్మంగా లేకపోతే నువ్వు చెప్పనైతే పాడనైతే పాడుతున్నావు, ఇప్పుడు అమ్మగారు అన్నట్టు పాడనైతే పాడుతున్నావు కానీ 4 వాక్యాలు చెప్పమ్మా అనేసి అంటే అది తెలియకపోతే చెప్పలేము మనం. అట్లా ప్రతిదీ గురువాక్యం ద్వారా తెలుసుకొని గురు ధర్మాన్ని నెరవేర్చుకుంటూ గురు ఆచరణలో నడవడమే ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మము. ఉన్నదేదో తెలుసుకొని లేనిది నేనని తెలుసుకొని ఆ లేని తెలివిని రహితం చేయాలి. ఆ తెలివిని రహితం చేసుకున్నప్పుడే ఈ జన్మకు సార్థకత. అప్పుడు కానీ మనం లేదు అన్న స్మరణ కూడా మనకు తెలియదు. నా గురుమూర్తి ఇచ్చిన తెలివిని ఆయనకే అంకితం చేస్తున్నా. ఇదంతా మీరు వీక్షించి విన్నందుకు కృతజ్ఞతలు. పెద్దలందరికీ నా ద్వాదశ నమస్కారములు. మాతా లక్ష్మీదేవికి కూడా కృతజ్ఞతలు ఎక్కడున్నా. ఎందుకంటే తను ప్రతిదీ మాకు సహకారంగా చెప్పేది. మా అమ్మగారు ప్రతిదీ ఇట్లా నడుచుకోండి, ఇట్లా నడుచుకోండి. పెద్దల దగ్గరికి మీరు వెళ్తా ఉన్నారు, పాట పాడేటప్పుడైనా ఏదైనా చెప్పేటప్పుడైనా ధర్మంగా లేకపోతే గురువు గారికే వస్తుంది చెడ్డ పేరు. నిన్ను కాదనరు, మీ గురువు ఏం చెప్పిండ్రు అనేసి. ఇప్పుడు మీరు అన్నట్టు పాడడం కాదమ్మా, మీరు అన్నది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు ఇప్పుడు అడగకపోతే ఇది కూడా నేను చెప్పలేను. అసలు ఇది ఫస్ట్ టైం నేను చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా జై సద్గురు బ్రహ్మహరాజ్కి జై, మాతా లక్ష్మీదేవికి జై, జై భక్త బృందమునకు జై. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు అభినంద స్వాముల వారికి జై. అందరికీ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకు నాకు పేర్లు అయితే తెలియదు కానీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటాను. జై సద్గురు బ్రహ్మహరాజ్కి జై. ఇప్పటి వరకు మనకు కార్యక్రమాన్ని ఈ లంచ్ బ్రేక్ టైంలో చక్కని పాటలు, మంచి తత్వాన్ని రారా సద్గురు చేరా రారా రావేమి రాని అమలాంబ సమేత అనుభవానంద స్వాముల వారి దివ్యమైనటువంటి రచనను చక్కగా ఆలపించారు. అదేవిధంగా మనం ఆ రోజు పరమానందరహిత కృష్ణమాచార్యుల వారి శిష్యురాళ్ళైనటువంటి వసుమతి గారు, అలానే అరుణమ్మ గారు చాలా మంచి తత్వములు, అదేవిధంగా శీర్షపద్యాన్ని ఆలపిస్తూ విచారణ కూడా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయచ్చు. అది వేరే వారు
ప్రామాణిక గ్రంథాలలో ఉండబడేటువంటివి వల్లివేయటమే కాదు ఉపన్యాసం అంటే. తను ఏదైతే నిజంగా పొందారు, తన గురువు ద్వారా ఎలాంటి బోధన అందుకున్నారు అనేటువంటిది అది యథార్థమైనటువంటి బోధన. వారు అలా చెప్పారు, వీరు అలా చెప్పారు అని చెప్పి కంటతా పెట్టినటువంటి ఆ కంఠశోష ఉపన్యాసములు అనేటివి అవంతా, ఎందుకంటే వినేవాళ్ళకి మరలా మనం వాటిని విన్నాం కదా అని ఎవరు వేస్తారు. కానీ ఇది అసలైనటువంటి మట్టి వాసన అంటారు. దాన్ని మించింది లేదు. కారణం ఏంటంటే వారు ఏదైతే పొందారో అది ఉన్నట్లుగా వారి మాటలతో చెప్తున్నారు. అక్కడ అనుకరణ లేదు. అక్కడ యథార్థమైనటువంటి బోధ, గురువు ద్వారా ఏదైతే మనం అందుకున్నామో ఆ సూచనలో మనము పొందినది, మనము తనుకున్న ధనాన్ని ఏ విధంగా అర్పించాము అనేటువంటి విషయాన్ని మన పరిపూర్ణ ప్రకాశమ్మ మాతశ్రీ శ్రీదేవమ్మ గారు వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి, కరుణాంత దృష్టి ఆ తల్లిగారి వారిలో ఉండబడేటువంటి ఆ నిజమైనటువంటి గురు తత్వం ఏదైతే ఉన్నదో దానిని వెలికి తీశారు. దానికి చక్కగా వారు కూడా ప్రతిస్పందిస్తూ మనందరికీ కూడా సరైనటువంటి గురు గోప్యం ఏదైతే ఉన్నదో దానిని అందించారు. చాలా సంతోషం. తదుపరి కార్యక్రమం అనుగ్రహ బోధాధికార పత్రమును సహజాచల రాజయోగి గారి ప్రియ శిష్యులైనటువంటి ఇరువురకు ఈ బోధాధికార పత్రాన్ని ప్రస్తుతం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. శ్రీ పేరాట్ల వీరరాఘవయ్య గారు త్వరగా ఈ కార్యక్రమం వేదిక వద్దకు రావాలి. అదేవిధంగా శ్రీ పసుపులేటి రాజకుమార్ గారు ఈ అనుగ్రహ బోధాధికార పత్రాన్ని వారి గురువు గారైనటువంటి శ్రీమతి లతా సమేత సహజాచల రాజయోగి పూజారి వెంకటేశం గారు ఆ గురు మాతశ్రీతో పాటుగా వారి శిష్యులకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో వారిని ఆశీర్వదించేందుకు సమరస నిర్మలాతీత శ్రీ వీర వెంకట సత్యనారాయణ గారు వారు విచ్చేసి ఉన్నారు. ఇక మంగతాయారమ్మ గారు ఇప్పటి వరకు ఉన్నారు. ఏదో వారికి ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం అంటే ఎవరు బంధువులు వచ్చారని వెళ్ళినట్టున్నారు. ఇక పరిపూర్ణ ప్రకాశంబ కోలిశెట్టి శ్రీదేవమ్మ గారు వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఆ అనుగ్రహ బోధాధికార పత్రాన్ని తీసుకుంటూ ఉండబడేటువంటి వారి మీద పరిశీలించాలి. రెడీ మీరు కానీ ఫోటో తీసుకుంటారండి. మేము రెడీ ఉండరు. పత్రం చదివేసి మీ ద్వారా కానీ చదవండి. అమ్మగారిని పిలవకండి, నిద్రపోతున్నారు. నన్ను మాత్రం పిలవండి సార్. వచ్చేస్తున్నారు అమ్మగారు. మీరు వచ్చేసినారా? ఉన్నారు చూడు, నేను నిద్రపోతాను. జై బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు జై శివరామ దీక్షిత సద్గురు బ్రో మహారాజుకి సర్వ సద్గురు మండలికి అచల పరిపూర్ణ కేవలాత్మ స్వస్వరూప దీపకం శ్రీలుకానా లక్ష్మణ ప్రభు దేశికేంద్ర కారణం బృహద్వాసిష్ట సద్విచార సాధు మార్గవర్ధనం సచ్చిదానంద వెంకటేశ్వర సద్గురుం భజామ్యహం. శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి వారి భక్త సమాజం, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ 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 శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయము అనుగ్రహ బోధాధికార పత్రము. ఆయన మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఇలా ఫేస్ పెట్టుకుని అది ఒకరికొకరు అభిముఖంగా ఉంది.
శ్రీమద్ బృహద్వాసిత సిద్ధాంత నిర్ధారణోద్ధారక శ్రీ శివరామ దీక్షితాచల గురు పరంపర శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్నం రాజయోగి వీరి శిష్యరత్నం సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి వీరి శిష్యరత్నం శ్రీ పసుపులేటి రాజకుమార్ గురువును ఆశ్రయించి గురు పరంపరాగతమైన నిత్య సత్య శాశ్వత అచల పరిపూర్ణ ప్రబోధను ఆశాంతము ఎరిగి తద్భావములో తరించిన అహం రహితులని అచల గురువులచే నిర్ణయించబడినందున ఈ దినము అనగా స్వస్తి శ్రీ శుభకృదు నామ సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమికి సరియగు 8/11/2022 జరుగుతున్న శ్రీ 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 నిత్య సత్యవతి సమేత సమరస నిర్మలానంద నాగశిష్టార్యుల 37వ వార్షిక గురుపాదుకా పూజ సందర్భంగా అచల పరిపూర్ణ అను దీక్షానామము ఇవ్వడమైనది. ఇక నుండి తనను ఆశ్రయించు గురుభక్తులకు సాంప్రదాయకమైన సాంఖ్యధారక అమనస్క మహావాక్య నిర్ధారణ గావించి నిజ గురు బోధన అందించి ద్వాదశి షోడశి పంచదశల మంత్రార్థము మంత్రసారము పరిపూర్ణ బోధను విశదపరచి భ్రాంతిరహితమైన జన్మరాహిత్య మార్గమును తెలిపి అజల గురు ప్రబోధ చేస్తూ సాంప్రదాయక ధర్మములు నిర్వహించమని ఆశీర్వదిస్తున్నాము. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఇట్లు సహజాచల రాజయోగి డాక్టర్ వెంకటేశన్ పూజారి, తెలుగు అధ్యాపకులు, కార్వేటి నగరం, చిత్తూరు జిల్లా. మా కాగితాలు తీసుకోమ్మా. కాగితాలు తీసుకోమ్మా. అయ్యా ఉపదేశం తీసుకున్నప్పుడు కాదు నీకు రెండో జన్మ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. మైక్ తీసుకోండి. మైక్ గురుగారి కంటే ఇవ్వండి, మాట్లాడుతున్నారు కదా. పర్వాలేదు కానీ అది ఆయన అయితే కూడా నీది రెండు ఒకటే కానీ మాట్లాడండి, ఏదో మాట్లాడుతున్నారు. సైడ్కి వచ్చి అయ్యా మీకు గురువు గారు ఉపదేశం ఇచ్చినప్పుడు రెండో జన్మ అనుకున్నారు, కానీ కాదు. ఇప్పుడు నీకు రెండో జన్మ ఇచ్చారు. ఈ రెండో జన్మలో మీకు ఆ పత్రంలో ఏముందో ఆ పత్రంలో ఉన్న పద్ధతి ప్రకారంగా నడుచుకోవడమే రెండవ జన్మ. జయ గురు. అక్కడే అయ్యారు కూడా నమస్కారం చేయాలి కదా. హలో స్వామి నమస్కారం చేయాలి కదా. మనుమన ధనములు గురునకు వినయముగా దానమోసి వెక్క గురువుచే అనువైన బోధవలసిన ఘనమతి మంతులకు తాటి కలదాయి పువ్వుని లోకులు మొక్క వలద చెవులని ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకు. ఇప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళు అనుకుంటున్నారు పత్రం అంటే ఏందో, వాళ్ళు చాలా సంతోషపడుతున్నట్టున్నారు. కానీ ఆ పత్రం వీళ్ళు ఏందో తెలిస్తే నాయన నాకొద్దు ఈ గురువు అధికారాలు, ఈ పత్రాలు నాకు వద్దని చెప్పేశారని మళ్ళీ ఆ పత్రాలు పట్టుకొని గురువు గారి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి వేడుకునేటట్టు ఇచ్చేది. మేము అయ్యారికి వచ్చే ముందే చెప్పాడు వీటికైతే రావన్న, మేము వద్దంటున్నాం రావన్న వీటికైతే వద్దనది నువ్వెవరు కూర్చోండి. ఇట్లాగే సేమ్ మాకు కూడా మాకు 5 గురువు గారి పత్రాలు ఇస్తారు. కూర్చోండి. అలా కూర్చోండి. ఇస్తే ఏమయ్యా ఈ పత్రం తీసుకొని మైక్ కింద ఇలా పెట్టకూడదు, కట్టేయండి. నేను పూర్తిగా చెప్పను, పూర్తిగా ఎవరు చెప్పలేరు. అందుకనే ఎవరు చెప్పలేదు. అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆ పత్రం ఇవ్వగానే నేను అన్నా నాయన ఈ పత్రం దేనికి పని చేసి అంటే వాళ్ళతో గురువు గారు ఉంది అనలే. ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు అంటున్నా ఇప్పుడు అనే అందుకనే ఏం చేసింది పత్రం అనేది బయటకు వచ్చారైతే మిగతా 4 ఉన్నారు కదా, ఏది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, పత్రం ఇస్తే ఏం చేసిద్దానంటావా అని చెప్పేసాను. అరే నాయన దీని గురించి మీకు తెలియదురా, నాకు తెలుసు దీని గురించి దేని పని చేసిద్దో వంగ పెడతారు నిన్ను. ఇట్లా దేశంలో ఎంతమంది గురువులు అయితే ఉన్నారో
అంతమంది గురువులు నిన్ను తిడతారు. ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారో అంతమంది నిన్ను తిడతారు. ఆ నిన్ను తిడితే ఎవరికి వచ్చింది? అది నీకు పత్రం ఇచ్చిన అధికారికి పోతుంది. నీకు ఎవరిచ్చిన పత్రం అధికారికి పోతుంది. అప్పుడు ఏమవుతావు? గురుద్రోహి. గురుద్రోహి అవుతావు నువ్వు. పత్రం తీసుకోగానే సరిపోలే, పెళ్లి చేసుకోగానే సరిపోదమ్మా. ఆయన కూరగాయలు కన్నా సంతోషపడితే కాదు, సాగినప్పుడు లెక్క, వాడిని ఉన్నత స్థాయికి తీసుకుపోయినప్పుడు లెక్క, వాడిని ఉద్యోగస్తుని చేసినప్పుడు లెక్క, వాడు సంపాదించినప్పుడు లెక్క. అలాగే నువ్వు శిష్యులను తయారు చేసుకొని నీ గురువు గారు నీకు ఎట్లయితే శిష్యులుగా తయారు చేసి మీకు ఏ విధంగా అయితే అధికారం ఇచ్చిందో అదే విధంగా సాంఖ్య తారక అమనస్క మహావాక్య పద్ధతులని నాకు చదువురాలయ్యారు. ఇంకేం చదువు? చదివి సావంగా చదువు, సత్య చదువు పెట్టి సావలేని చదువు చదివేసి నీకు చదివేంటికి నాయన? బాగా చూస్తుంటే నాకు భయం. ఎందుకు కాదు, సావలేని చదువు చేసి నీకు సావే లేదు కదా, ఇంకా నీకు చదివేంటికి? కాబట్టి సాంఖ్య తారక అమనస్క మహావాక్య పద్ధతులన్నీ తెలుసుకొని సాంఖ్య తారక అమనస్క మహావాక్య రహిత బోధ ఎవరైతే చేసి గురువులకు ఆ శిష్యులను ఉద్ధరించి వాళ్ళని గొప్ప వాళ్ళు చేసిన రోజు, ఆ కీర్తి నీ గురువుకు దక్కిన రోజు, అది నీకు జన్మరహితం. కానీ అప్పటి వరకు నీకు జన్మరహితం కాదు నాయన. ఇదేదో జన్మరహితం అని చెప్పేశారని నాకు జన్మరహితం వచ్చేసింది, నాకు గురు పట్ట వచ్చేసింది, నేను గొప్పవాడిని అయిపోయినారని చెప్పేశారని ఉప్పొంగితే దీక్షల వారు ఏమన్నారు తెలుసా? తెలియదు. కోతులురా, పందులురా, ఇల్లు కుక్కలురా, నక్కలురా అని అన్నారా? అవునా? మీరు అందరూ అంటాడు. కాబట్టి కోతులు నక్కలు పందులు రా అన్నాడు. ఎందుకు అన్నాడు కోతులు నక్కలు పందులు అంటే? వాటికి నీకు తేడా లేదని? లేదు, ఇది కోతి జన్మ, ఇది కుక్క జన్మ, ఇది నక్క జన్మ. నాయన ఎట్లా ఇట్లా ఉంటే జన్మలు నీ గుణాన్ని బట్టి వచ్చినాయి, కానీ సపరేట్గా నీకు జన్మలు రాలే. జన్మకు కారణం నువ్వై ఉన్నావు. ఆ జన్మ కారణం నువ్వు తప్పించుకోవాలంటే ఆ గురువు గారు ఇచ్చిన పత్ర ఆజ్ఞ ప్రకారంగా నీవు తరించి నీకు పుట్టిన బిడ్డల్ని తరింపజేసి వాళ్ళని ఉద్యోగస్తుల్ని చేసి వాళ్ళని గొప్ప వాళ్ళని చేసి ఈ బోధను నిలబెడితే అప్పుడు బోధాధికారివై అప్పుడు నువ్వు జన్మ తరిస్తావు తప్ప అప్పటి వరకు నీకు జన్మ లేదు. ఇందాక తరించిన వాళ్ళని అనుకోవడం అబద్ధం. ప్రూఫ్ చెప్తాను, రెస్ట్ తీసుకోండి, ప్రూఫ్ చెప్తాను. ఇందాక నేను టిఫిన్ చేసేటప్పుడు మీరు చూసుంటారు, కుక్క తిరుగుతాం. కుక్క మీరు చూడలేదే? టిఫిన్ చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు నేను చెప్తే నవ్వుతున్నారు కావాలంటే. అప్పుడు నేను పక్కన ఎవరో నాకు భోజనం చేస్తున్నారు భక్తులు, వాళ్ళకి చెప్తాను ఈ కుక్క మిగతా వాళ్ళు పెడితే తిన్నంటుంది, నా చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు తిరిగితే ఏం చేసేది? అది పోయిన జన్మలో మానవ జన్మ. అప్పుడు ఎంతసేపు చెప్పినా కూడా మనిషి జన్మలో వినకుండా కుక్క అయినాక ఇప్పుడు నా చుట్టూ తిరిగితే నేనేం చేసేది? దాని భాష నాకు అర్థమైతే నా భాష దానికి అర్థమవుతుందా? అట్లని చెప్తే ఇది నేను నవ్వుకోవడానికే చెప్పుండొచ్చు కానీ మీకు. కాబట్టి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని అంటారు కదా. అన్ని జీవరాశుల్లోనూ నేను ఉంది, దీంట్లోనూ నేను ఉంది. కాబట్టి ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదు. కానీ ఈ నేను లేదని తెలుసుకోవడం మాటలు చెప్పిన తేలిక కాదు, అంత చిన్న విషయం కాదు ఇది. కాబట్టి లౌకిక జీవితంలో ఎవరైతే సొంత సంపాదించిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని సాకేటువంటి ఎడ్యుకేషన్ తెలివి ఉంటేనే పిల్లల్ని కనాలి, లేకపోతే కనకూడదు. అదేవిధంగానే బోధాధికారం తీసుకునే వాళ్ళు కూడా తిరిగి ఆ బోధన ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో సద్గురుమూర్తి మనకు బోధాధికారం ఇస్తారు తప్ప అది గురుపట్ట కాదు. దానికి మరి ఇక్కడ సర్వాధ్యక్షులు చేసినటువంటి సేవ మీకు ప్రత్యక్ష నిదర్శనం. మరి ఇప్పుడు మనకు డ్రసోపేతమైన విందు భోజనం మనకు అందుతూనే ఉంది. అమ్మగారు మనకంటే ముందరే ఉంటారు. అది ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు మనకు తెలియదు. చూడండి, అంటే అన్నీ చేసినట్లు ఏమి చేయనట్లు ఈ రహస్యం తెలుసుకోవడం మాత్రం అంత ఈజీ అయిన విషయం కాదండి. కాబట్టి వాళ్ళకే కాకుండా ఈ యొక్క గురుధర్మాలు శిష్యధర్మాలు తెలియజేయడం అనేది ఇది ఒక ఆనవాయితీ. కాబట్టి నా అభ్యర్థన మేరకు వాళ్ళ సమయాన్ని వెచ్చించి వాళ్ళు వచ్చి గురు శిష్య ధర్మాలను తెలియజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని యథావిధి కొనసాగించాల్సిన కోరుతున్నాను. జై సద్గురు మహారాజు. ఈరోజు అనుగ్రహ బోధాధికార పత్రం తీసుకుంటున్నటువంటి రఘు రాజ్ కుమార్ గారికి అంటే ఈ రోజుతో మీరు శిష్యునిగా ఉండబడేటువంటి అర్హత కోల్పోయారు. ఎవరిని అడిగేదానికి హక్కుని కాల రాసుకున్నారు. సమాధానం కలిగి ఉండాలి. కారణం
ఇప్పటి వరకు మీరు ఎవరినైనా ఏదైనా అడిగేదానికి స్వతంత్రుడు మీరు. ఇప్పుడు మేము ఏది అడిగినా చెప్పవలసినటువంటి గురుతరమైన బాధ్యతను స్వీకరించి నీ మీద ఉండదు. అందుకనేమో రాత్రి 12 దాకా నేర్చుకుంటాను. అంటే ఎలా ఉండాలి అంటే నేర్చుకోవటం కాదు, మాట్లాడు. ఆ గురు విధానము ఎలాంటిదో దానిలో రాశారు. మీకు అన్నీ తెలిసి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఉన్న పెద్దలందరం గ్రహించి ఈరోజు ఈ పెద్దల సమక్షంలో మీకు అచల పరిపూర్ణ అనబడేటువంటిది ఇచ్చారు. ఇచ్చిన పిమ్మట మీ దగ్గరికి భిన్నమైనటువంటి ప్రాంతులతో మమేకమైనటువంటి వారు ఎందరో వస్తారు. మీరు చేయవలసినది ఏమిటి? వారి యొక్క ఆసక్తిని గమనించి వారు ఈ పరిపూర్ణ బోధకు అర్హులా కాదా అనేటువంటి నిశిత దృష్టితో పరిశీలించగలగాలి. ఎందుకంటే ఇది ఋష్యాదుల మొదలుకొని శ్రీధరుల వరకు వచ్చినటువంటి విధానం ఒక తీరు. శివరామ దీక్షితులు దీనిని సిద్ధాంతీకరించారు. సిద్ధాంతీకరించిన తర్వాత ఆ బోధ ఈరోజు తైలధారలాగా వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ అక్కడక్కడ అపశృతులు అనబడేటువంటివి గురు పరంపరలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మన యొక్క కర్తృత్వరహితమైనటువంటి విధానం, ఇందాక మనకు పూజారి వెంకటేశ్వర గారు చెప్పారు, గురువు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి. ఈ బోధ మీ గురువు ద్వారా మీరేదైతే పొందారో మీ దరికి వచ్చినటువంటి వారి దగ్గర నేను గురువును అనేటువంటి భావన ఏనాటికి మీరు రానివ్వకండి. ఎప్పుడైతే నేను గురువు అని అనుకున్నారో ఇక వారు మామూలుగా ఈ బోధ దగ్గరికి రాకుండా ఉండే వారి కన్నా కూడా అల్పులు. కారణం నేను ఎప్పుడూ గురువుని కాను, నేను ఎప్పుడూ ఎవరిని ఒక శిష్యుడను మాత్రమే. నన్ను ఆశ్రయించి ఎవరైతే మా గురుదేవుని బోధను నేను అందచేస్తూ ఉన్నానో అది అందుకున్నటువంటి వారికి నేను గురువుగా వారు భావించుకోవలసినదే. కానీ ఈరోజు మీకు ఇచ్చినటువంటిది బోధకు అధికారం అనబడేటువంటిదే ఇచ్చారు. అంటే మీరు బోధ తెలియచేసేందుకు మీకు అర్హత ఉన్నది. ఎవరినైనా శిష్యులను మీ దరి చేరి స్వామి మీరు మీ గురువు గారి దగ్గర తెలుసుకున్నటువంటిది మాకు కూడా తెలియచేయండి అన్నప్పుడు అది కూడా మీ గురువు గారి అనుజ్ఞతో ఆయనను దగ్గర పెట్టుకొని, కారణం ఏంటంటే క్రొత్త ఎలా చెయ్యాలి అనేది తెలియదు, ఎలాంటి వారు వస్తారు అనేది తెలియదు. ఎందుకంటే లోకంలో భిన్నమైనటువంటి సిద్ధాంతములలో భిన్నమైనటువంటి విషయములలో అగ్రగణ్యులైనటువంటి వారు కూడా మనకు తటస్థపడతారు, తారసపడతారు ఎక్కువ. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు అది జాగ్రత్తతో ఉండాలి. నాకు అది తెలియదు అనేటువంటి మాట ఏనాడు రానికండి, అది తెలుసుకునేందుకు ప్రయత్నించండి. స్వామి మాకు అది రాలేదు, తర్వాత చెప్తానని చెప్పండి, మీ గురువు గారిని అడగండి. ఒకవేళ ఎక్కడైనా మీకు సంశయం ఏర్పడినప్పుడు వీరున్నంత వరకు సంశయ రహితులు అయ్యున్నారు, మీరు సంశయ రహితులు అయ్యున్నాము అనేటువంటి దానిని ఆ గురు సూత్రం ఏదైతే ఉన్నదో ఆ గోప్యం ఏనాడు కూడా అరక్షణము పాటు కూడా కను రెప్ప పాటులో కూడా దానిని ఏమారకండి. ఇప్పటి నుంచి కూడా నిరంతరము కూడా ఒక విద్యార్థిలాగానే ఉండాలి. గురుపుత్రుడు గురువు గారికి ధర్మములు అర్పించిన నాటి నుండి తనకు బోధాధికారం వచ్చినా సరే నిరంతరం కూడా పెద్దల యొక్క వాక్యములు వినే దగ్గరే ఉండాలి. నేను అనే దగ్గరే ఉండాలి అంటే మాత్రం కుదరదు. వినటమే దీనికి ప్రధానమైనటువంటిది. అలా విన్నప్పుడు మాత్రమే అది నీకై నీకు అందుతూ ఉంటుంది. లోపల తులనాత్మక విశ్లేషణ నీకై నీకు జరగాలి. కాబట్టి ఈరోజు మీ మీద అత్యంత కరుణతో మీ గురువు గారు మాతా సమేతంగా మీకు ఈ అనుగ్రహ బోధాధికార పత్రం ఇచ్చారు. దానికి పెద్దలైనటువంటి వారు మా రోజు కృష్ణమాచార్యులు, అలానే మాతశ్రీ మా సోదరి శ్రీదేవమ్మ గారు, వీరందరి సమక్షంలో ఇచ్చారు. మా శ్రీదేవమ్మ గారిని కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ 2 మాటలు చెప్పమని కోరుకుంటున్నాం. తర్వాత అలానే ఉపన్యాసం ఉంటుంది. అమ్మగారు అమ్మ ఎలా వచ్చింది కొంచెం అలా మీరు కూర్చోలేదు.
దండలు సాలువాలు సభలో లేదు. కాసేపు ఉండాలంట. అమ్మ స్టార్ట్ చేశాను మేడం. సరే కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి గురుగారు. అమ్మ మీరు ఇక్కడ రాసి ఉండకండి, అమ్మగారికి తోడు కావాలి. పర్వాలేదు, అదేం పర్వాలేదు. సరే సరే అమ్మగారు కొంచెం. పరిపూర్ణ ప్రకాశాంబ శ్రీదేవి గురు శిష్య ధర్మాల గురించి వివరించమని ప్రాధాయపడుతున్నానండి. గురు శిష్య ధర్మాలు అంటే గురు ధర్మాలు వేరు, శిష్య ధర్మాలు లేవండి. రెండు శిష్య ధర్మాలే, బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ కానివ్వండి. జై సద్గురు బ్రహ్మరాధికి జై. శ్రీ బృహత్ వాసిష్ఠ సిద్ధాంత నిర్ధారణోదారకులైన శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై. శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారికి జై. గురుసేవానంద నరసింహాంబ సమేత పూర్ణగురు నిజానంద చల్లంగ గిరిరాజాచార్యుల వారికి జై. నిష్కర్షమామ మీనాక్షమ పాదపద్మములకు శ్రీ విమలామ సభ్యం గురు మాతాజీకి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. లేరు లేరు వెళ్ళిపోయారు. అయ్యా అమ్మ పాటలు పాడుతూ ఉంటేనే ఆ కంఠం ద్వారా ఎప్పుడైతే కృష్ణమాచార్యులు గారికి 2 విషయాలు జై కొట్టారో అమ్మలిద్దరూనే, కృష్ణమాచార్యులు గారి శిష్యులంటే నాళ్ల నోటండా కూడా 2 విషయాలు వినాలని నాకు ఎంతో కుతూహలం కలిగి అమ్మని అడగడం జరిగింది. అమ్మ నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానమ్మా అన్నది. నేను అస్తమానం ఒక సభలో తప్పో నిజమో కానీ ఒక విషయం వాడతాను. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాను. నేను ప్రతి సభలోనే అంటాను, ఎప్పుడు ధర్మంలో అడుగు పెట్టామన్నటువంటిది కాదు, మనం ఎంత నేర్చేసుకుంటున్నామా గురువు ద్వారా మనం ఏం వింటున్నామా, విన్నది ప్రతి విషయాన్ని మనం ఎట్లాగా అవగాహన చేసుకుంటున్నామా అని మన చిట్టూడి కొండయ్య నాయన గారు అన్నట్టుగాని నిరంతరము కూడా దీన్ని ఆచరణలో పెట్టుకుని వినటమే గురువు అఖండ గురుస్థానం ఉన్నది. అంతటా సూది మోపసందు లేకుండా ఉన్నటువంటి గురుస్థానం ఉన్నది. అక్కడి నుంచే వస్తున్నాం. ఏ గురువులో ఉండి చెప్తున్నా సరే అక్కడ నుండి ఆ పలుకులే పలుకుతున్నాము. అందుకని విన్నాదాన్ని ఎంతసేపు కూడా విచారణ పూర్వకంగా విచారణ చేసుకుంటవే. గురువు వాక్యాన్ని విన్నాదాన్ని విచారణ చేసుకుంటవే. ఎలాగంటే యద్భావం తద్భావతి. ఏ భావంలో ఉండి విచారణ చేసుకుంటామో ఆ భావనే మనకి అంటుతూ ఉంటుంది. టైం ఉంది కాబట్టి దీనికి చిన్న ఉపమానం చెప్తున్నాను చూడండి. అడవిలోని 3 మానులు ఉన్నవట. ఈ మానులు రోజు కూడా మనం ఎలాగెలా సత్సంగం చెప్పుకుంటున్నామో అలా ఏయో విషయాలు చెప్పుకుంటూ ఉండేవట. ఒక మాను ప్రశ్నించిందంట, నీకేమి కోరుకున్నదే అనగాని, నాకు ఈ దశ దిశలా అన్నీ చూడాలని ఉన్నది అన్నదట. ఇంకొక మాన అన్నదట, మరి నన్ను అడుగుతున్నావు కదా కొచ్చును, మరి నీకేమి చూడాలని ఉన్నదే అన్నదట. అంటే ఆ మాన అన్నదంట, ఎప్పుడు ఇలాగనే ఉన్నావు ఈ ఆకులు చుట్ట పెట్టుకుని, నాకు ఎక్కువ ఒంటి నిండా నగలు పెట్టుకోవాలని ఉన్నది అన్నదట. మరి 3వ మాను ఉంది కదండి, ఈ 2 కలిసి ఆ మాను దగ్గరికి వెళ్ళి, మరి మా ఇద్దరి రిలేషన్ ఎలా ఉన్నది, నీవెలా ఉన్నావు అంటే, నేను ఎప్పుడు పూజింపబడతా ఉండేలా ఉండాలి అన్నదట. ఎప్పుడు ఏమన్నది, పూజింపబడతా ఉండేలా ఉండాలి అన్నదంట. సంకల్పం కలిగేసింది కదా. మరి ఈ 3ంటికి పెద్ద సైక్లోన్ తుఫాన్ వచ్చేసిందంటండి. ఏళ్లతో సహా కిందకు పడిపోయింది. అప్పుడు ఆ మార్గం గాండ అనే ఒక ఇది తయారు చేసేటువంటి వాడు ఒక కమ్మరి వెళతాని, ఈ మానవులు చాలా బాగున్నవి, దీన్ని తీసుకెళ్ళి మనం ఏదో రకంగా చెయ్యాలనేటప్పటికీ అటు ఇటు 4 దేశాలు చూడాలని కోరుకుంది కదా అండి. దాన్ని ఒక బోటుగా తయారు చేసి సముద్రంలో వదిలేడట. సముద్రంలో వదిలేసరికి ఆ బోటు అలాగే ఓ పక్కకి అండమాన్ వెళ్తుందంట, ఓ పక్కకి ఇలా వెళ్తుందంట, 4 పక్కలకి తిరుగుతుంది. అది తిరిగితే మట్టుకు శాశ్వతమా, ఎప్పటికైనా అశాశ్వతమే కదండి. అది ఏమైంది, సముద్రంలో తుఫాన్ వచ్చేసింది. అది ఆ పక్కకి ఈ పక్కకి కట్టుకుని చిన్న భిన్నమైపోయింది ఆ పడవ. అక్కడ దాని సంకల్పం నిరుపమానమైపోయింది.
ఇంకా సెకండ్ మాన్ ఉంది కదా అండి, దానికి మరి ఎక్కువ వస్తువులు అయ్యి పెట్టుకోవాలని ఆశగా ఉంది కదా, దాన్ని ఏం చేశాడట, ఒక మనకి మాను పెట్టని భోషాణం అని అరలుగా తయారు చేసుకునేవాడు మన పూర్వీకులు. ఇప్పుడు మంచి రేటే వస్తుందండి అవి అమ్ముతుంటే. అలాంటిది ఒక ఆయన ఆ రకంగా తయారు చేశాడట భోషాణం. దాన్ని తయారు చేసి అక్కడ అమ్మితే ఒక షావుకారు కొనుక్కున్నాడట. దాన్ని షావుకారు కొనుక్కుని ఏం చేశాడట, దాన్ని ఇంటికి పట్టుకెళ్ళి నీ వస్తువులన్నీ అటు ఇటు పాడేస్తున్నావే, ఎక్కడ పెడితే అక్కడ పడేస్తున్నావు, పని మనుషులు మనసు ఎలా ఉంటుందో మనం ఏమి చెప్పగలుగుతాము, అందుకని ఒక్కొక్క అరలో ఒక్కో వస్తువును దాచుకో అన్నాడట. వడ్లాను ఒక దాంట్లోని, అరవంకి ఒక దాంట్లోని, ముత్యాలు ఒక దాంట్లోని, పగడాలు ఒక దాంట్లోని, ఈ అరల్లోని ఈమె ఇలా దాసిందట. అయితే కొన్నాళ్ళకి ఈ షావుకారు భార్య కుటుంబీకులందరూ కార్తీక పౌర్ణానికి కాశీ వెళ్ళాలనే కోరిక కలిగిందంట. వీళ్ళందరూ కాశీ వెళ్ళిపోయినారు. ఆ పక్కనున్న దొంగలు ఇదే సమయం మనకి షావుకారు చాలా రావడానికి ఏమీ లేకుండా వచ్చాడు, ఈ ఊరు చాలా సంపాదించేశాడు. అందుచేతని మనం ఏం చెయ్యాలి, ఈ రాత్రికి ఎలా అయినా సరే షావుకారు ఇల్లు దోచేయాలని నిర్ణయించుకుని దొంగతనానికి వెళ్ళారు. ఎటు ఎంత తిరిగినప్పటికీ కూడా ఆ షావుకారు ఇంట్లో ఏమీ కనపట్టలేదంట. వెళ్ళిపోయే సమయానికి భోషణం కనిపించింది. ఒరే గుణపం పట్టారా, అంతా షావుకారు ఇందులోనే దాచాడు అనేసి ఏం చేశారు, గుణపం తెచ్చి ఒక్కో పోటు పొడుస్తుంటే అది ఏమనుకుంటుంది, అమ్మోయ్ అంటుందంట. ఒక పోటు పొడిచేదానికి బాబాయ్ అంటుందంట. మొక్కల కింద చేసేసి ఆ వస్తువులన్నీ తీసేసుకున్నాడు. అప్పుడు అది ఏం చేసింది, పొయ్యిలో మంట పెట్టేసింది. షావుకారు గారి భార్య బూడిదైపోయింది. ఇంక మూడో పని ఏముంది, ఎప్పుడు పూజింపబడాలని అనుకున్నది కదా, ఒక మండపం కింద తయారు చేశాడంట, పూజా మండపం. గురువు గారిని ఎప్పుడూ కూడా నిలుపుకునే హృదయ మండపం కింద తయారు చేసి ఆ మండపంలోని చక్కగా తన గురువు గారిని పెట్టుకుని, ఒక ఆయన కొనుక్కుని మనలా గురుభక్తుడు ఆ గురువు గారిని పెట్టుకుని మనకి నిరంతరము పూజ చేస్తా ఉన్నాడంట. దేన్ని శుభ్రం చేస్తాం, గురు పౌర్ణమి వచ్చినా పూజకు ముందైనా ఎప్పటికప్పుడు మండపాన్ని శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు చుట్టి దానికి మనం చక్కగా గురుమూర్తి యొక్క అనుష్ఠానం, విగ్రహారాధన చేసుకునే వాళ్ళు విగ్రహారాధన అనుకోండి. మనకి గురువే దైవం కాబట్టి ఆ గురువు గారిని పెట్టి వేస్తుంటే ఈ కోరిక ఎటువంటి కోరిక, ఒరే నేను మా గురువు గారు పూజించుకున్నాను రా, నా తర్వాత ఇదిగో నీకు ఈ మండపం ఇస్తున్నాడని తండ్రి మనం ఆస్తిగా ఆ మండపాన్ని ఆ గురు సాంప్రదాయాన్ని కొడుక్కిస్తూ ఉంటాం. ఇలాగే సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది, దక్షిణామూర్తి దగ్గర నుంచి ఈ వేళ ఇంకో మనకే మా తమ్ముడు గారు ఇంటికి మా నాగేశ్వరరావు గారి ఇంటి దాకా ఇక్కడ దాకా వచ్చింది. అందుచేతని శిష్యుడు కానీ ఇలాగ ఎప్పుడూ మండపంలా ఉండి మనం ఎప్పుడు మనం పూజింపబడుతుంటే మనకు కాదు మన గురువుకే కదా పూజ చేస్తున్నారు. అందుకనేసి మన సాంప్రదాయంలో ముందు ఏమో ఫస్ట్ మనం రావడం ఎందుచేతని ఇది ఏదో అమోఘమైన విద్యని మనం రాలేదు. ఎవరో వెళ్తున్నారు మన పక్కోళ్ళు, గురువుగారు అంటున్నారు, మనలాగే ఉన్నారు నాయనగారు, మనలాగే ఉన్నారు అమ్మ అంట, అందరూ ఎందుకు వెళ్తున్నారో అని తెలియక కూడా మనం అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నాం. కానీ ఇందులోకి వచ్చేసరికి అయ్యి బాబు ఇది ఇంతటి ఘనమౌతికాలు ఉన్నాయా, ఇందులో ఇంతటి ఘనమౌతికాలు ఉన్నాయా, ఏ రాముడి గురించో కృష్ణుడి గురించో దేవతల గురించో చెప్పినటువంటి వాళ్ళని విన్నాం. కానీ నాకు తెలియచేసేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చామా స్వామి అలాగనేసి అమ్మ చెప్పినట్టుగా ఈ తనుమన ధనములు ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన రుణమేమి మనం తీర్చుకోలేదు. మనం తీర్చుకున్నామా అండి? అయ్యగారు కోదండరామయ్య గారు చెప్పినట్టు మనం ఎప్పుడు మనకి ఈ వేళ పెళ్లి చేశారు, పెళ్లి చేస్తే సరిపోయిందా, సంసారం చెయ్యాలి, బిడ్డల్ని కనాలి, వాళ్ళని పోషింప చెయ్యాలి. కాబట్టి మనకి కింద నుంచి కూడా చెప్పేది సాంఖ్యము ఒక లెక్క. నరుడు 96 అంగుళముల 8 జానల పొడవు 4 జానల వెడల్పు 33 కోట్ల రోమంబులు వెలే 72,000 నాళ్ళు ఎముకలు 66 92 కీళ్లు 30 మూళ్ల మూర ప్రేగసేరు గుండె అర్ధసేరు రుద్రంబు మణుగునాలు సేర్ల మాంసము సోల ప్లైత్యము శ్లేష మరశాలుడు ఈ ప్రకారము నర ప్రమాణమించి చూడ రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షత అనేసి మనకి ఫస్ట్ సాంఖ్యాన్ని తెలియజేసి ఇందులో ఈ ఆత్మ ఉంది కాబట్టి
శ్రవణేంద్రుల ద్వారా ఇది సుశబ్దము నిశ్శబ్దమని, చక్షురేంద్రుల ద్వారా ఎరుపు తెలుపు నలుపు అని, ఘ్రాణ రంధ్రం ద్వారా సువాసన మంచి వాసన అని, జివ్యేంద్రుల ద్వారా తీపి వగరు పులుపు చేదు అని, కాళ్ళ ద్వారా ఇచ్చి పుచ్చుకుంటుంది, చేతుల ద్వారా గమనాలు చేస్తుంది. బాబు నీవు ఇటువంటి స్వరూపానివే నీవు అని మన గురువారు మనకి మన ఆత్మను చూపించేది. ఆత్మను చూపించి మనకి అజప గాయత్రిని చెప్పారు. మళ్ళీ ఆధారం మొదలుకొని సహస్రారం వరకు దినముద 1600 సార్లు నువ్వు చేసినా చెయ్యకపోయినా నీలో జరుగుతూనే ఉన్నది ఇది. కానీ నీకు తెలిసి ఇది అజప గాయత్రి తెలిసి చేసేటటువంటిలాగా నీకు చెప్పాను. అలాగని దాన్ని చేసి చెప్పేది. సాంఖ్యము తారకము. సాంఖ్యము ఒక లెక్క, తారకము ఒక చుక్క, అమనస్కము ఒక ఒక్క. నువ్వు ప్రతిరోజు కూడా ధ్యానం చెయ్యి. నీకు నీ ఆసనం కుదిరితేనే, నీ ఆసనం కూర్చోట కుదిరితేనే నీకు గుణం కుదురుతుంది. అలాగని మన అమనస్కం అంటే ఏదో మనలో ఉన్న ఆత్మను మనం చూసేస్తున్నామని భ్రాంతి చేయకండి. ఆత్మ ఎలా ఉంది? నకసిక పర్యంతము ఉంది. నీకు గుణం కుదరడం కోసమే నీ దగ్గర ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది గురువు గారు కూర్చోబెట్టారు. కానీ కాలిలో చీమ కుడితే కంటిలోంచి నీరు ఎందుకు వస్తుంది? నకసిక పర్యంతం మనలో ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఆత్మస్వరూపానివే నువ్వు. ఈ సంకల్ప వికల్పాలు లేకుండా ఉండడం కోసమనే కాసేపు నిన్ను కూర్చోబెట్టడానికే అలా చెప్పారు మన గురువరేణ్యులు. అందుకనే మనం ఇంత విద్య నేర్చుకోగలిగాం. తర్వాత ఇంకా లాస్ట్ది ఈ ఎరుక. ఎరుక అనేసరికి ఇది దీన్నే విచారించుకోవాలి, కానీ దాని జోలు మనకేమీ లేదు. దీన్నే ఎంతసేపు కూడా ఈ ఎరుకనే ఇది కళ లాంటిది. రాత్రి వచ్చిన కళ లాంటిదో మనకి మరి 3 వాక్యాల్లోనే కూడా 3 వాక్యాల్ని విచారించినప్పుడు చివరి వాక్యం లేకపోతే మరి మనకి ఈ బోధే లేదు. మన అయ్యగారు మనకి కళ దృష్టాంతం లేకపోతే మనకి ఈ రోజుని చెప్పుకోవడానికే లేదు. అందుకని అందరూ కూడా దీక్షితుల వారికి ఒక్కసారి జై కొట్టండి. జై సద్గుర పరంపరాజికి జై, దీక్షిత సాంప్రదాయములకు జై. అందుకని మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి అన్నప్రసన్నాడే ఆవకాయ బద్ద కాకుండా మరి మనకి ఒక్కో పీఠానికి ఒక్కొక్క లెక్క ప్రకారము కింద నుంచి తీసుకొచ్చి, నాయన ఇది ఎప్పటికీ లేనటువంటిదే, ఇది కళ రాత్రి వస్తున్న కళ ఎలాంటిదో అలాంటిదే ఈ కళ కూడా. రాత్రులు కూడా వండుకుంటున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, తిరుగుతున్నాము. అలాగే మనం లేచాక మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చేసరికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి దీక్షితుల వారు మనకి 5 గ్రంథాలు ఉపమానముగా పెట్టి మనకి ఈ బోధన తీసుకుని వచ్చేది. మొదటి భద్రాద్రి రామశతకము. సాంఖ్య విచారణ అంతా నేర్చుకోవడానికి భద్రాద్రి రామశతకము. తర్వాత మనకేంటి మరి కందార్థ దరువుల మీద మన విచారణ ఎంతైనా చేసుకో. తర్వాత శిఖామణి శిరోమణి పండితానంద శివానంద స్వాముల వారు చేశారు. లాస్ట్కి వచ్చేసరికి బొటకనీళ్ళు వంటిది దీక్షితీయము అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు తేటగా ఉంటుంది. అవునండి. ఇవన్నీ చేసినటువంటి వాటికి అయ్యి బాబాయ్ బ్రహ్మ విద్య చాలా బరువైంది అనుకుంటారు. కానీ ఎన్నింటి మీదకి వచ్చినటువంటి వాళ్ళకి దూది పింజమంత తేలిక దీన్ని తెలుసుకోవడం. ఈ ఆచరించకుండా గురువు చెప్పిన మాట వినకుండా ఎలిగినటువంటి వాళ్ళకి ఇనప బస్తా అంత బరువుగా ఉంటది. కాబట్టి నాయనలారా టైం అంతా నేనే తీసేసుకుంటున్నాను అనుకోకుండా మీ గురువు గారు మీకు ఏదైతే చెప్పారో దాన్ని గురుబాటను అనుసరించకుండా, కాకపోతే మాయ గురువులు కూడా వస్తున్నారు ఈ మధ్యన. అక్కడే ఉంది ఇలా వచ్చేయండి, అలా వచ్చేయండి, అందులో ఏముంది, ఇది ఇలా చెప్తాము అలా చెప్తామని. కానీ ఈ రోజున మనం అందరూ ఇక్కడ ఉన్నాము అంటే మన గురువుగారు మనకు విత్తనం వేసిన వాళ్ళనే కదా. మన గురువుగారు నా గురువుగారు నాకు విత్తనం వేసి నాకు చెప్పిన వాళ్ళనే నేను ఇక్కడ కూర్చోగలిగాను. అందుచేతనే ఆహారము భయవేదనాని నిద్ర సమాన ఎత్తు పసిపిన్న నరాణం జ్ఞానం నరాణం అధిక జ్ఞానం విశేషత. ఆహారం తినడంలోని, భయమేదిని చెందటంలోని, నిద్ర ప్రోదటంలోని అన్నింటిలోని పశువుకి మనకి సమానంగా ఉన్నది. జ్ఞానం ఆటలకే ఉన్నది. అధిక జ్ఞానం విశేషత, వాటికి పరిమితమైన జ్ఞానం ఉన్నది. మనకి అపరిమితమైన జ్ఞానం ఉండి విచారించుకునే శక్తి ద్వారా మన కృష్ణమాచార్యులు గారు ఉపదేశించి అమ్మకి ఆయనకి అంత భావం అర్ధనారీశ్వరులకు అంత భావం అందచేశారు. కాబట్టి చెప్పనమ్మా అనగానే 2 పలుకులు చెప్పింది ఎందుకు? విచారిస్తుంది కాబట్టి. విచారం లేనటువంటి వాళ్ళు కూర్చున్నా ఏం చెప్పగలుగుతారు? అందుకని విచారణే ఫలం అన్నారు దీక్షితుల వారు.
విచారణే ఫలమన్నారు. కాబట్టి మీ గురువులు మీకు ఏం చెప్పారో దాంట్లో ఉండి సర్వకాల సర్వావస్థల ఎందులో కూడా ఈవేళ మనకి ఏం చేసేది, మనకి ఆహారం, మనకి ఆకలికి ఆహారం పెట్టేది, కానీ మనస్సుకి ఈ గురు బోధనే ఆహారం పెట్టారు. కాబట్టి బోధ కోసమే వచ్చాం, కాబట్టి బోధ కోసమే పుట్టాం, కాబట్టి మనం దీంట్లోనే ఉండి దీన్నే తేనిసుకుంటూ ఉండాలి. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. తప్పులుంటే క్షమించండి అమ్మా. చాలా సంతోషం. ఒక్క కందార్థం పాడే. సామర్థ్యమేమి జోపదు కామములు కలియదని సమే భాములెరుంగదు ఇతరులు ఏమని మారు బల్కాది ఉత్త బయలు దీనికే మొక్కేరితరా జేజేలు నామరూప క్రియా నటనాలన్నీయు మీరి ఏమని అనరక ఏకమై ఉన్నది ఈ ఉత్త భయలు దీనికే మొక్కేరితరా జేజేలు. ఈ ఉత్త బయలు వద్దనే ఉన్నది, గుద్దుకున్నా తెలీదు గురు సూచన లేకపోతే. జై సద్గురు బ్రహ్మరాజుకి జై.